మావయ్య గారు ఆ కృష్ణతో మా పెద్దమ్మని రమ్మని చెప్తూ ఉంటే మీరెందుకు కామ్గా ఉన్నారు? మీరు రియాక్ట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశాను మేడం. నేనెందుకు రియాక్ట్ అవ్వలేదని నువ్వు అనుకుంటున్నావు? కృష్ణతో ఎందుకు పెట్టుకోవడం అని వెనకడుగు వేశారేమో, అందుకే కౌంటర్గా నాతో మా అమ్మని రమ్మని చెప్పారేమో అని అనుకున్నాను మేడం. నేను కాంప్రమైజ్ అవుతానా? నేను వెనకడుగు వేస్తానా? నేను వేసే అడుగులో, నేను వదిలే మాటలో, చివరికి మౌనంలో కూడా పెద్ద ప్లాన్ ఉంటుంది. నేను తగ్గానంటే అవతలి వాళ్ళకి భయపడి కాదు, అవతలి వాళ్ళని భయపెట్టే ఆలోచన దాని వెనకుంటుంది. మేడం, ఇంతకీ మీ ఆలోచన ఏంటి? శిఖరా మేడం, ఈ 25,000 ఇప్పుడు మనకి గొప్ప అస్త్రం. వీటిని ఉపయోగించి నేను వాళ్ళని దెబ్బ కొడతాను. మీ ప్లాన్ ఏంటి మేడం? అదంతా నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నువ్వు ఈ 25,000ని కృష్ణ బ్యాగ్లో పెట్టి రావాలి. మీరేం చేయబోతున్నారో నాకు అర్థమైంది మేడం. అర్థమైంది కదా? ముందు వెళ్ళి ఈ 25,000ని కృష్ణ బ్యాగ్లో పెట్టిరా. అలాగే మేడం. మావయ్య గారు దసరా వేడుకలకి అందరినీ గుడికి వెళ్దాం అన్నారు. అక్కకి బాలేదని నేను హడావిడిగా బ్యాగ్లో బట్టలు సర్దుకొని వచ్చేసాను. మంచి బట్టలు ఉన్నాయో లేదో. ఇదేంటి, డబ్బులు నా బ్యాగ్లో ఉన్నాయి? అంటే అమ్మ నా బ్యాగ్లో పెట్టి మర్చిపోయిందా? ఈ డబ్బుల కోసం అమ్మ చాలా కంగారు పడుతుంది. ఇప్పుడు ఎలాగో రాధా గారితో మార్కెట్కి వెళ్తాను కదా, వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మకి డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది. ఏమండి, ఈ షర్ట్ వేసుకోండి, బాగుంటుంది. ఇదా ఇటు సారీ విష్ణు, చేతి అయ్యింది.
నువ్వు అసలే వ్రతంలో ఉన్నావు. నా కోసం నువ్వు చేస్తున్న వ్రతం అనుకుంటా. నా వల్ల ఎలాంటి భంగం కలగకూడదు. ఆ షర్ట్ అక్కడ పెట్టు, నేను వేసుకుంటాను. అక్క, ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదే, మామూలుగానే ఉన్నానే. లేదక్క, నువ్వేదో దాస్తున్నావు. నువ్వు మామూలుగా ఉంటే ఎలా ఉంటావో నాకు తెలుసక్క. నిజం కృష్ణ, నీ దగ్గరేం దాస్తాను? కాదక్క, శ్రీకాంత్ ఏంటి నువ్వు షర్ట్ బెడ్ మీద పెడితే తీసేసుకొని వెళ్తున్నాడు? నువ్వే డైరెక్ట్ గా శ్రీకాంత్కి ఇవ్వచ్చు కదా. అదా, షర్ట్ కలర్ డల్ అయిందా లేదా అని లైట్ కింద పెట్టమన్నారు. బానే ఉందని చూసుకుని వేసుకుని వెళ్లారు. అంతే కదక్క. ఇంకేముంటుందే, అంతే. నీకు చెప్పినా అర్థం కాదు. ఆ? ఏంటి సార్, వేరే భాషలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏంటి? రేయ్, నా జీవితం ఏంటో ఎటువైపు వెళ్తుందో నాకే అర్థం కావట్లేదు. మధ్యలో ఇలా పిచ్చి కౌంటర్లు వేయకు. సార్, మీ ఫ్యూచర్ ఏంటో మీకు అర్థం కావట్లేదు అంతే కదా. నేను చెప్తాను మీ ఫ్యూచర్. నువ్వు చెప్తావా? సారీ సార్, నేను చెప్పను, నా రామచిలక చెప్తుంది. రామచిలుక? ఆ 1 సెకండ్. రామచిలకమ్మ ప్రేమ ములకమ్మ, రామచిలకమ్మ ప్రేమ. వస్తుంది 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 వాళ్తుంది వాళ్తుంది వాళ్తుంది. ఇదే సార్ నా రామచిలక. ఇంతకు ముందు మీకు జోష్యం చెప్పిన చిలకోడి దగ్గర కొనేశాను. నీకేమన్నా పిచ్చా? సార్, ఈ చిలక చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ చిలక మనిషి భవిష్యత్ గురించి చెప్తుందా? అలా అనద్దు సార్, నా చిలక మనోభావాలు దెబ్బతింటాయి. వీటికి కూడా మనోభావాలుంటాయా? ఏమీ లేదే, మా సార్ ఫ్యూచర్ ఏంటి? మీ బాస్ ఫ్యూచరా? కథ ఇప్పుడే మొదలైంది. శుభస్య శీఘ్రం. రేయ్, నీకు ఆ చిలక్కి కలిపి దినం భోజనం పెట్టేస్తాను. ఏంటి సార్ అలా అంటారు? ఇంకొకసారి ఆ చిలకతో కనబడ్డావంటే నిన్ను ఆ చిలకను కలిపి వద్దులే సారు, నా చిలక నా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. నా ఫ్యూచర్ మీద అస్సలు కొట్టదు సార్. ఎక్స్ట్రాలు చేయకుండా పద. మేడం గారిని రానివ్వండి సార్. మేడమా? ఎవర్రా మేడం? అదే సార్, మీ కాబోయే పెళ్ళం కృష్ణప్రియ గారు. రేయ్, అదే అదే, మన ఆఫీస్ లో పనిచేసే కృష్ణప్రియ రావాలంటున్నాను సార్. ఏమంటున్నారు? అదే మేడం, అదే రేయ్, కార్తీ,